గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ఒక స్మాల్ కిడ్ అంటే మనకి 7 ఇయర్స్ స్మాల్ కిడ్తో మనమైతే స్ప్లిట్ వేసి నార్మల్ జనరల్ సర్వీస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక చిన్న పిల్లవాడు చేయగలిగింది మనం 25-30 ఏళ్ళు ఉన్నవాళ్ళు చేయలేకపోవడం హాస్యాస్పదంగా ఉంటుంది నాకు. ఎందుకంటే కొంతమంది మనం కింద చేయగలుగుతున్నాం, పైన చేయగలమా, అలా ఇలా అని చాలామంది అపోహలు అయితే పడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దాని గురించి ఈ చిన్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది, మీలో స్ఫూర్తిని నింపడానికి అన్నమాట. అయితే ఈ స్ఫూర్తి అనే కాదు, మామూలుగా 5 ఇయర్స్ 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి నేనైతే ఈ కిడ్కి స్మాల్ కిడ్కి మనం అలవాటు చేయగలిగామన్నమాట ఈ ఏసీ సర్వీసింగ్ చేయడం అనేది. అలా మనం వర్క్ అనేది శ్రద్ధ అనేది ఉంటే ఏదైనా మనమైతే సాధించగలం ఫ్రెండ్స్. మనకి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్గా ఉండాలన్నమాట. చెయ్యాలి అన్న తపన, శ్రద్ధ అనేది ముఖ్యంగా ఉండాలి. అలా ఉంటే గనక ఖచ్చితంగా ఒక స్మాల్ ల్యాడర్ వేసుకుని అలా అలవాటు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఒక 2 ఇయర్స్ కల్లా మొత్తం జనరల్ సర్వీస్తో పాటు గన్ సర్వీసు అన్నీ కూడా చేసే ఇదైతే మనకి చిన్న కిడ్కైనా పెద్దవాళ్ళకైనా వస్తుంది అనమాట. అందుకే ఇదేమి కష్టమైన ఇదేం కాదు ఫ్రెండ్స్. మనం ప్రయత్నం అనేది అయితే మనకి ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. అలాగే మనకి చెప్పే ఫ్యాకల్టీ కూడా శ్రద్ధ తీసుకుని వాళ్ళకి మంచి నాణ్యతతో నేర్పించడం జరగాలి. తప్పులు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరో ఉంటారు ఫ్రెండ్స్. తప్పులు ఏవోటి జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పుల్ని సరిదిద్ది వాళ్ళకైతే నాణ్యమైన టెక్నికల్ విద్యనైతే అందించగలిగితే వాళ్ళు ఎదుగుదలకి అలాగే మనీ సంపాదించడానికి కానీ దేనికైనా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకేంటంటే ఇది ఈ ఏసీ బాగా కూలింగ్ అనేది సరిగ్గా రావట్లేదు. మనకి ఎంతసేపు రన్నింగ్ అయినా కూడా 30-29 అలా ఉండడం జరుగుతుందన్నమాట. బాగా డస్ట్ ఫిల్టర్స్ అనేది బాగా పూడిపోయినాయి, డస్ట్ పట్టేస్తుంది అనమాట. అలాగే మనకి ఆ స్వింగ్ బ్లేడ్ కూడా బాగా డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. అందుకని కూలింగ్ అనేది సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఈ కిడ్ అయితే మొత్తం ఆ డస్ట్ ఫిల్టర్స్ని క్లీన్ చేయడంతో పాటు మనకి అక్కడ ఉన్న డబుల్ బ్లేడ్ స్వింగ్ బ్లేడ్ని కూడా క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్లీన్ చేసిన తర్వాత మనకైతే కూలింగ్ అనేది ఎంత వస్తుంది అనేది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకి బాగా అంటే ప్రజెంట్ అయితే కనుక అది 34-35 డిగ్రీస్ నుంచి చాలాసేపుడికి కానీ అది కూలింగ్ అనేది 29 అలా వస్తుందన్నమాట. అయితే రిఫ్రిజరెంట్ అయితే అంతా ఓకే అనమాట, బాగానే ఉంది. రిఫ్రిజరెంట్ బాగానే ఉంది, యామ్స్ కూడా కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. అయితే మనకి పైన డస్ట్ ఫిల్టర్స్ అనేవి కనుక కనీసం మనం ఒక 15-20 డేస్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి జనరల్ సర్వీస్ అనమాట. లేదు అంటే మామూలుగా అంటే మనం సమ్మర్లో ఇలా చేసుకోవాలి. అదే కనుక వింటర్లో అలా అయితే ఏదో 2 మంత్స్కి ఒకసారి అలా అంటే పెద్దగా వాడేవాళ్ళు కాకపోతే ఒక 2 నెలలకి అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాడేవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఒక 20 డేస్కి లేదా 1 మంత్ కన్నా ఆ డస్ట్ ఫిల్టర్స్ కానీ అలాగే స్వింగ్ బ్లేడ్స్ కానీ ఒక మెత్తని క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో ఆ బ్లేడ్స్ని నీట్గా ముందు పొడిగుడ్డతో తుడిచి తర్వాత తడిగుడ్డతో వాటిని అయితే ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ ఫిల్టర్స్ మనకి శుభ్రంగా రిమూవ్ చేసేసి వాటిని అయితే కనుక నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసేసుకుని అవి అయితే పెట్టుకుంటే మనకైతే చక్కగా మంచి హెయిర్ మంచి కూలింగ్ హెయిర్ ప్లస్ అలాగే స్మెల్ రాకుండా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని కొద్దిగా మనం షాంపూ వాటర్తో కానీ వాటితో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదా మామూలు ప్లెయిన్ వాటర్తో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అలా క్లీన్ చేసేసి మనమైతే వాటిని నీట్గా చూడండి. ఈ స్మాల్ కిడ్ ఎలా పెడుతున్నాడు చూడండి. పెద్దవాళ్ళు కూడా అలా
చాలామంది చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్నాటి కూడా చేయలేకపోతున్నారు. మీకు తదుపరి వీడియోలో గన్ సర్వీస్ కూడా చేస్తాడనమాట ఇతను. ఈ స్మాల్ బాయ్ అనేది చేస్తాడు, ఈ కిడ్. అది కూడా మీకైతే వీడియో త్వరలో అయితే పెడతానమాట. మనం ఇలా నీట్గా చేయడం అనేది చిన్న చిన్న విషయాల్లో మనం అవగాహన అనేది కలిగి ఉండాలి. మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఎంత అంటే మనకి ప్రజెంటు టెంపరేచర్ అనేది ఎంత ఉంది అనేది అయితే మనకి చూడండి. ఇప్పుడైతే ఆన్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇలా ఆన్ చేసిన తర్వాత మనకైతే అది 34-35 డిగ్రీస్ అయితే ఉండి చాలా స్లోగా, అంటే మామూలుగా ఈ క్లీన్ చేయక ముందు అయితే మనకు చాలా స్లోగా ఎప్పుడుకో అయితే కూల్ అయ్యేది. ఇప్పుడు ఇలా చేయగానే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు 34 డిగ్రీస్ అనేది చూపిస్తుంది. ఒక మనకి 5 మినిట్స్లోనే, అంటే 5-6 నిమిషాల్లోనే అదైతే చాలా ఫాస్ట్గా మనకైతే చాలా స్పీడ్గా ఇలా హెయిర్ ఫిల్టర్లో క్లీన్ చేయగానే చాలా స్పీడ్గా మనకైతే 26 డిగ్రీస్కి చాలా ఒక 5 to 7 మినిట్స్లోనే చూడండి ఫ్రెండ్స్, 26 మినిట్స్లోకి ఒక 5 to 7 మినిట్స్లో వచ్చేసింది. అలాగే ఇంకొక 1 or 2 మినిట్స్లోనే 25కి 24కి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా మనమైతే ఒక 20 to 30 డేస్లో